రాష్ట్ర వ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్ణయించింది. ఇటీవల విజయవాడ, జగ్గయ్యపేట, ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు రావడంతో సెస్మాలజీ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఎక్కడ భూ ప్రకంపనల్ని కొలిచేందుకు, రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రతను నమోదు చేసేందుకు భూకంప లేఖిని కేంద్రాలు లేవని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. భూకంపం వస్తే ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు సెస్మాలజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. విపరీతంగా పెరిగిపోయిన మైనింగ్, లోతుగా బోర్వెల్స్ తవ్వడం వంటివి భూ ప్రకంపనలకు కారణాలుగా మారుతున్నాయన్నారు. బోర్వెల్స్ నుంచి నీటిని తోడేయడంతో భూమి లోపలి పొరలు సర్దుబాట్లకు గురికావటం వల్ల స్వల్పస్థాయి ప్రకంపనలు ఏర్పడేందుకు కారణం అవుతున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. మనకు వచ్చేటప్పటికి జోన్ 3లో ఉందండి. మనకు సంబంధించి ఏంటంటే సీస్మిక్ జోన్లను. సో మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో అది కూడా ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి 100 కిలోమీటర్స్ రేడియస్ చుట్టుపక్కల ఆ ఏరియా ఏంటంటే ఒక 2-3 కారణాలు ఉన్నాయి. 2-3 కారణాల వల్ల ఏంటంటే అక్కడ భూమి ఏంటంటే స్వల్పంగా ప్రకంపనలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ మాన్సూన్ సీజన్ నుండి అండ్ ఫిబ్రవరి ఆ టైంలో వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి మాకు తెలిసింది. అలాగే ఎన్జీఆర్ఐ ద్వారానే ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయినింగ్ కూడా ఇటీవల కాలంలోనే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2 మండలాల్లో ఇప్పించడం జరిగింది. తర్వాత వాళ్ళ రికమెండేషన్స్ కూడా మాకు ఇచ్చారు. ఇమీడియట్గా ఏంటంటే సీస్మాలజీ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 10 స్టేషన్స్ వరకు ఎస్టాబ్లిష్ చేయమని ఇప్పుడు డిపిఆర్ కూడా తయారు చేస్తున్నారు. అది వితిన్ 1 వీక్లో డిపిఆర్ వచ్చిన వెంటనే ఫైల్ సర్క్యులేట్ చేసి ఇమీడియట్లీగా 10 స్టేషన్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది.